హలో అండి, ఈరోజు మన హోమ్ హ్యాక్ సిరీస్ 11లో టిప్ నెంబర్ 11లో మీకు ఏం చూపించబోతున్నానంటే స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకోవడం. ఏ సోపు, క్లాత్, స్క్రబ్బర్, లిక్విడ్ సోప్ ఏమీ లేకుండా చాలా నీట్గా సెకండ్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఏం చేయాలంటే మనము ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదండి, నార్మల్ వాటర్ తీసుకొని జస్ట్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అలా ఉంచేసి మిగతా పని చేసేసుకోవాలి, సామాన్లు కడుక్కోవడం అలాంటివి. తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా తీసుకుని దీన్ని జస్ట్ ఇలాగా రుద్దుకోవాలి. చూసారు కదా, ఇలా రుద్దుకొని మళ్ళీ కొంచెం పేపర్ వెట్ అవుతే కనుక అప్పుడు వేరే వైపుగా ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ పట్టుకుని రుద్దుకోవాలి. ఎప్పుడైనా స్టవ్ మరీ బాగా మురికిగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అది వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత స్క్రబ్బర్తో కొంచెం రుద్దేసుకొని ఆ తర్వాత పేపర్తో క్లీన్ చేసుకుంటే నిజంగా చాలా బాగా క్లీన్ అవుతుందండి. అస్సలు కొంచెం కూడా జిడ్డు కానీ ఆయిల్ కానీ ఎలాంటిది ఏమీ లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ప్లస్ డ్రై క్లీనింగ్ అనమాట, డ్రై క్లీన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి వాటర్ ఏమి లాబ్స్లో కానీ ఏ వాల్స్లో కానీ దేంట్లోకి వెళ్ళకుండా మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది. ఈవెన్ నీట్గా కూడా ఇలా జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.